జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, ఇవాళ మిన్నీ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను, మిన్నీజీ ఇంటికి. మీ అందరికి బాగా పరిచయం. టుడే షీస్ డూయింగ్ క్రోషియా డిజైన్స్. I want to show you all my crochet designs. సో ఈరోజు ఆవిడ చేసినవి వాళ్ళ అత్తగారు, వాళ్ళ మదర్, వాళ్ళు ముగ్గురు చేసినవి హేనా. మదర్ ఇన్ లో రాప్కా తీనోకా క్రోషియా ఏమేమి ఉన్నాయో ఇవాళ డే డెడికేటెడ్ టు క్రోషియా. సో అందులో ఫస్ట్ పార్ట్ ఇదైతే నాకు చాలా ఎక్కువ నచ్చింది అనమాట, అందుకని ఫస్ట్ చూపిస్తున్నాను మీకు నేను. ఇది కూడా ఒక 50 years బ్యాక్ చేశారంట హేనా, 50 साल పహలే బనాయా. సో ఇది ఇలా షాల్ లాగా అనమాట, ఇలా వేసుకోవడానికి, ఇలా వేసుకొని కూర్చోవడానికి చలికి. వీళ్ళు పంజాబ్ కదా, పంజాబ్లో చలి ఎక్కువ వేస్తుంది కదా. సో చూడండి ఎంత బాగుందో, కాజీగా, చాలా సాఫ్ట్, చాలా బాగుంది. ఇది ఈవిడ స్వయంగా ఆవిడ చేత్తో చేసి వాళ్ళ అత్తగారికి గిఫ్ట్ ఇచ్చారట. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఈవిడ దగ్గరికి వచ్చింది అనమాట. ఇది అసలు ఈ డిజైనింగ్ అంతా చూస్తే నాకైతే చాలా ఇదిగా అనిపించింది. ఇంతకీ ఈ డిజైన్ దేంతో చేశారు అంటే దీంతోటి, ఇది యూపిన్ అంటారు, ఆ యూపిన్ తోటి చేశారనమాట. నై ఆ పక్కడే రాహో దేకో, ఇది యూపిన్ అంటారట దీన్ని. క్రోషియా నీడిల్ అండ్ ఇది యూపిన్. నేనైతే క్రోషియా నీడిల్ నాకు తెలుసు కానీ యూపిన్ నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను. దాంతో ఇది ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ వేవీగా లైన్ కనబడుతుంది కదా మీకు, ఈ లైన్ వస్తుంది అనమాట. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ సైడ్స్ వస్తాయి, ఈ సైడ్ అవన్నీ అలాగ ఒక డిజైన్ లాగా, ప్యాటర్న్ లాగా తయారు చేశారనమాట. ఇగో ఈ సైడ్వి ఇవన్నీ కలిపి ఇలా పెట్టారు. అలాగే సెపరేట్గా ఉన్నవి ఈ కిందకు వచ్చాయి. దాంతో ఒక పువ్వులాగా వచ్చింది చూడండి. సో ఇలాగ ఒక 8 అల్లారనమాట, పొడుగ్గా 8 లైన్లు అల్లినవన్నీ మళ్ళీ ఓటి మళ్ళీ క్రోషియా థ్రెడ్ తోటి ఇగో ఇక్కడ అటాచ్ చేశారు ఈ దీంతో. ఇలాంటివన్నీ చేయడానికి टाइम कितना लगता है मिन्नी जी? ये बनाने 2 महीने तो लग जाएगा ना इजीली? कंटिन्यूस बनाएंगे तो it will take 2 to 3 months అయితే టైం పడుతుందట. ఈవిడ అన్ని వాళ్ళ నాయనమ్మ దగ్గర నేర్చుకున్నారండి. आपने अपना दादी से सीखा या मम्मी से सीखा? और बाकी जो सिलाई वगैरह मम्मी से. వీళ్ళ మదర్ అయితే బెస్ట్ అన్నమాట, సూపర్ మామ్. సో ఆవిడ దగ్గర ఈవిడ అన్నీ నేర్చుకున్నారు. పెద్ద కూతురు ఈవిడ ఇంట్లో, అందుకని ఈవిడ్ని పట్టి అన్నీ నేర్పించేవారట. ఆవిడ ఆర్డర్స్ తీసుకొని చేసేవారట అప్పట్లో. ఎప్పటి సంగతి, మొన్నే పోయారండి. 1 साल हुआ మమ్మీ కా నికల్కే గుజర్కే. ఈ మధ్య చనిపోయారు. ఇక్కడికి కూడా వచ్చి ఆ మధ్య 6 నెలలు ఉన్నారు ఆవిడ. 6 నెలలు ఉన్నప్పుడు కూడా టైం అస్సలు వేస్ట్ చేయకుండా లాస్ట్లో ఆవిడ కోసం ఆవిడ చేసుకున్న స్వెటర్ ఇది. వీళ్ళ మదర్స్ లాస్ట్ నిట్టింగ్ 85 years ఏజ్ లో పర్ఫెక్ట్ నిట్టింగ్. ఇక్కడ 6 months ఉన్నారు, 6 మहीने రేకేగైనా 6 months ఉన్నారు. 6 months లో ఆవిడ అప్పుడు కూడా టైం వేస్ట్ చేయకుండా ఇది లాస్ట్ ఆవిడ చేసింది. అందుకని ఈవిడ గుర్తుగా ఈవిడ దగ్గర ఉంచుకున్నారు వాళ్ళ మదర్, లాస్ట్ లో అల్లినది అని చెప్పి. అంత ఓల్డేజ్ లో కూడా ఇంకా ఇవన్నీ, దీనికి కూడా ఒక లెక్క ఉంటుంది కదండి. ఇష్టం వచ్చినట్టయితే అవ్వదు కదా. ఈ నెక్ ప్యాటర్న్ ఇవన్నీ చేయాలంటే ఎన్ని వేయాలి, ఎన్ని వదలాలి, ఎన్ని ఇక్కడ అటాచ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ ఏజ్లో కూడా ఆవిడ అంత గుర్తుపెట్టుకుని ఇలా చేశారు అంటే నిజంగా గ్రేట్. ఆవిడ ఇది వేసుకోలేదు అనుకుంటా, వేసుకునే ముందే వెళ్ళిపోయారనమాట ఆవిడ. సో అది కాకుండా నాకు, మా కోడలికి కూడా చలికాలంలో కాళ్ళకి సాక్స్ కాకుండా వీళ్ళు సొంతంగా తయారు చేసినవి మాకు గిఫ్ట్ ఇచ్చారు. ఆవిడ తీసుకొస్తారు. ఈ లోపల మనం వేరేవి చూద్దాము. నాకు ఇచ్చారండి ఒక పేరు, మా కోడలికి ఇచ్చారు. చలికాలంలో చక్కగా అది వేసుకుని 2 రోజులకు ఒకసారి మనం ఉతికేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో వేసి. ఎంత క్యూట్గా మన పాదానికి సరిపోతాయి అన్నట్టు చూసి అల్లారనమాట. అసలు అలా చేస్తారని కూడా నాకైతే తెలీదు. సౌత్లో తక్కువగానండి, మనకి నార్త్లో అయితే చాలా ఎక్కువ స్టిచ్చింగ్, ఎంబ్రాయిడరీ, సిలాయి కడాయి అంటారు వీళ్ళు. సిలాయి అంటే స్టిచ్చింగ్, కడాయి అంటే ఎంబ్రాయిడరీ. అండ్ ఇవన్నీ చేత్తో చేసేవన్నీ వాళ్ళ పెళ్ళి వాళ్ళకి మా అమ్మాయి ఇవన్నీ చేసింది అని కాబోయే అత్తింటి వాళ్ళకి చూపిస్తారు అనమాట, డిస్ప్లే చేసి. ఎప్పుడో
అలా ఉండేవారు. ఇప్పుడు అంటే వాళ్ళకు కూడా తగ్గిపోతుందట, చదువుల్లోకి వెళ్ళిపోయి పిల్లలు ఇవన్నీ ఏమీ నేర్చుకోవట్లేదు ఇప్పుడు పిల్లలు అని చెప్తున్నారు ఆవిడ. ఆ బెడ్షీట్స్ అవి కూడా దీంతో ఈ క్రోషియా తోటి పెద్ద పెద్ద బెడ్షీట్స్ ఏంటి ఎన్ని రకాలు చేస్తారనమాట నార్త్ ఇండియన్స్, ఎస్పెషలీ పంజాబీస్. చేతి పని అంటే ఇంకా అసలు ఆసమ్ వర్క్ ఉంటుంది వాళ్ళది. సో ఇందులోనే ఇంకా కొన్ని నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే అలా మాట్లాడుతుంటే చాలా లెంతీ వీడియో అయిపోతుంది, మీకు కూడా బోర్ అవుతుంది కదా. ఇవన్నీ వీళ్ళ అత్తగారు చేసినవటండి, కొంచెం ఓల్డ్ లుక్ వచ్చాయి కానీ వీటన్నిటికీ కూడా చాలా ఎఫర్ట్ అండ్ టైం పడుతుంది. ఇప్పుడు మనకి అన్నీ రెడీమేడ్ దొరికేస్తున్నాయి బజార్లో, మనకు నచ్చిన రంగులు కొనుక్కొచ్చి మనం వాడేసుకుంటున్నాం. కానీ లేకపోతే ఇవన్నీ కూడా చాలా ఎక్కువ టైం టేకింగ్ అండ్ చాలా బుర్ర పెట్టి ఆలోచించి చేయవలసినవి ఇవన్నీ. అందులోనే ఇది కొంచెం పెద్దది, నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను సో దట్ మీకు కొంచెం క్లియర్గా కనబడుతుందని. ఈ ప్యాటర్న్ అది రావాలంటే దానికి కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, అది నేను ఇందాక నేను చెప్పడానికి ట్రై చేస్తున్నది. యాక్చువల్లీ మా మదర్ కూడా చేసేవారండి, సిగ్గుచేటు చెప్పుకుంటే నేను ఎప్పుడూ నేర్చుకోలేదు ఆవిడ దగ్గర. ఇగో ఇవే చదువులు అని బద్ధకాలు మెయిన్, చదువు మీద వంక పెట్టడం కాదు. ఇగో ఇవన్నీ ఇలా అన్నీ చేశారట. ఇదేమో మళ్ళీ షటిల్ అని ఉంటుంది, ఆ షటిల్తో చేశారు. ఇది వేరే మళ్ళీ, ఇది నీడిల్తో కాదు. ఇగో తీసుకొచ్చారు మినీజీ, చూడండి. ఇది ఇక్కడ నుంచి మన కాలు పెడతాం లోపలికి, సో మన పాదం వెళ్ళాక ఇలాగొస్తుంది. ఇవన్నీ మెజర్మెంట్ తీసుకొని మంచిగా మళ్ళీ అందులో డిజైన్. ఇదిగో ఇవి ఎంత చిన్నగా కనబడుతున్నాయి కానీ చక్కగా మన పాదానికి సరిపోతాయండి. నిట్టింగ్ నీడిల్ తోటి చేసింది అనమాట. నేను వచ్చేదాన్ని పెద్దవాడు కదా అని కలవడానికి ఆవిడ దగ్గర కూర్చునేదాన్ని అప్పుడప్పుడు వచ్చి. అందుకని నాకు మా స్పందనని తీసుకొచ్చి పరిచయం చేశాను. అందుకని స్పందన కూడా ఆవిడకి బాగా నచ్చేసింది. ఆవిడకి స్పందనకి ఇద్దరికి గిఫ్ట్ చేశారు ఆవిడ. మేము ఇప్పటికీ వాడుతున్నాం. అప్పుడే 2-3 साल हो गया ना हमें गिफ्ट करके ऐसे वाला. మేము ఇప్పటికీ ప్రతి ఈ వింటర్లోనూ అవి వాడుతుంటాం మేమిద్దరమును. సో ఎంత క్యూట్గా అనిపించాయి ఇలాంటివి. ఇప్పుడు మీకు ఫేస్బుక్లో అక్కడ కూడా కొంతమంది చేసినవి వీడియోస్ పెడుతున్నారు, నేను యూట్యూబ్లో చూడలేదు కానీ है ना, फेसबुक में भी ऐसे యూట్యూబ్ फेसबुक में है, फेसबुक లో చూసే వీళ్ళు కూడా తీసి చేశారట. యూట్యూబ్ से अच्छा डिजाइन आर देयर. अच्छा यूट्यूब में है. सिंपल टू सिंपल डिफरेंट डिजाइन. ఇందులో కూడా మళ్ళీ డిజైన్స్ డిఫరెంట్ ఉన్నాయండి, చాలా బాగా ఇవి కూడా చేశారు. చాలా మనకి సంతోషంగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇందులోనే కొన్ని చిన్న చిన్న పీసెస్. ఇదివరకు డ్రెస్సింగ్ టేబుల్ మీద కూడా ఇలాంటివన్నీ పెట్టుకునేవారు. డ్రెస్సింగ్ టేబుల్ మ్యాట్స్ అని స్పెషల్గా క్రోషియాతో తయారు చేసుకునేవారు. అండ్ కట్ వర్క్వి అవి అయితే మన కలెక్టాలో అమ్ముతారండి ఇప్పటికీ కూడా, డ్రెస్సింగ్ టేబుల్ సెట్ అని. సో అలా నేను ఇదివరకు తెప్పించుకున్నవి కూడా ఉన్నాయి నా దగ్గర యాక్చువల్లీ. ఇగో ఇవన్నీ ఇలా ఇదిగో ఇది కూడా ఒక డిజైన్ వచ్చింది చూడండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇదిగో ఇది కూడా వీళ్ళు చేసిందే. ఇది సోఫా బ్యాక్ అనమాట, సోఫా బ్యాక్కి వాడిన క్లాత్. ఇది హ్యాండ్ మేడ్, యాప్నే బనాయినా. ఇది మినీజీనే తయారు చేశారట, కానీ ఇది ఇలాగ ఈ ల్యాంప్ షేడ్ కి పెట్టి దీన్ని డెకరేట్ చేశారు. ల్యాంప్ షేడ్ ని క్రోషియా తోటి కవర్ చేశారు. ఈ ఐడియా కూడా ఎవరికైనా సింపుల్ గా ఉంది ల్యాంప్ షేడ్ మన ఇంట్లో, దాన్ని ఏదైనా చేయాలి అని మీరు ఎవరైనా అనుకుంటే ఇలాంటి ఐడియా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అని నేను స్పెషల్ గా చూపిస్తున్నాను, లాస్ట్ లో చూపిస్తున్నాను. బట్ ఇదే మోర్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ఇందులో బల్బ్ అది ఉంది, ఇదిగో వైర్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఇది ఇలా అటాచ్ చేసి పెట్టారనమాట. ఇదిగో ఇక్కడ ఇలా స్టిచ్ చేస్తారు. అప్పుడు చుక్క ఏకన్నా స్టిచ్ చేస్తారు. హ్యాపీగా ఇంకా ఊడిపోకుండా ఉంటుంది. ఒకవేళ మనకి ఎప్పుడైనా వాష్ చేసుకోవాలన్నా మనం తీసి వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, హేనా. చిన్న స్టిచ్చింగ్ ఇదంతా అయితే అలాగే ఉంది, ప్లెయిన్, పెద్ద ఏం లేదు. ఓన్లీ కవర్. ఇక్కడ ఒక దగ్గరే స్టిచ్డ్ ఉంది, ఆ కాస్త తీస్తే మనం ఈ క్లాత్ మళ్ళీ ఉతికేసుకుని మళ్ళీ నీట్గా పెట్టేసుకోవచ్చు కూడాను. సో ఈ ఐడియా కూడా చాలా చాలా బాగుంది, వేస్ట్ అవ్వకుండా ఇలా మంచిగా ఉపయోగించారు దీని మీద. సో ఇంకొకటి ఏంటంటే ఎంబ్రాయిడరీ స్టిచెస్ అన్నీ కూడా, ఎన్ని రకాల ఎంబ్రాయిడరీ స్టిచెస్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టిచెస్ ఉన్నాయో అవన్నీ ఇలా ఒక దాని మీద కుట్టి పెట్టుకున్నారు ఆవిడ మర్చిపోకుండా. ఈ మినీజీకి యాక్చువల్లీ దీనికన్నా కూడా స్టిచ్చింగ్ ఎక్కువ ఇష్టం, మెషిన్ మీద స్టిచ్ చేయడం. బట్ ఇవన్నీ కూడా ఆవిడ నేర్చుకుని ఉన్నారు ముందు నుంచి. సో
ఇవన్నీ చాలా రకాల ఆవిడకి వచ్చు. ఇవన్నీ అన్నీ చూడండి ఒక పీస్ ఆఫ్ క్లాత్ మీద అన్నీ ఇలా వేసి పెట్టుకున్నారనమాట డిజైన్స్. చాలా పేర్లు ఉన్నాయి కదా వీటన్నిటికీ కూడాను. ముడి కుట్ అని, లాంగ్ అండ్ షార్ట్ అని. है ना? ये क्या है? ये कौन सी? ये वाला फुलकारी डिजाइन. ये फुलकारी है ना? बहुत अच्छा लग रहा है. ఇగో ఫుల్కారీ చూడండి, మీకు పంజాబ్ ఫేమస్ కదా ఫుల్కారీ. చూడండి ఎంత బాగా వేసారో డిజైన్. అదిరిపోయింది. సో ఇవన్నీ అలాగా చేసి రెడీ పెట్టుకున్నారనమాట. సో ఎందుకు అనిపించింది ఇవాళ వీళ్ళింటికి క్యాజువల్గా వచ్చాను. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, మా ఇద్దరం కలుస్తూ ఉంటాం. నేను కాస్త హిందీ మాట్లాడుతానని ఆవిడేమో రా అంటారు. చాలామందికి హిందీ రాకపోవడం వలన, లేకపోతే ఆవిడ అందరితోటి ఫ్రెండ్లీ ఉంటారండి మా కాలనీలో అందరితోటి. వెరీ హెల్ప్ఫుల్ అండ్ వెరీ ఫ్రెండ్లీ విన్నీజీ. అయితే నేను కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతాను, నాకు కొంచెం హిందీ మాట్లాడడం వచ్చు కాబట్టి. సో ఇవాళ మాటల్లో అనిపించింది క్రోషియా అవి ఉన్నాయి కదా, ఇవి చూపిద్దాం మీకు, ఎవరికైనా ఉపయోగించవచ్చు. ఏదైనా డిజైన్స్ కానీ ఏమైనా, లేకపోతే ఈ పర్టికులర్ టైప్ ఇలా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్నవి అని చెప్పి. ఇలాగే కాదు, ఇంకా మీ ఇమాజినేషన్కి లిమిటే ఉంది. మీరు కూడా మీ సొంత తెలివి ఉపయోగించి ఇంకా ఏమేం కావాలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నవి మిన్నీజీ వాళ్ళ సిస్టర్ డాటర్ ఇన్ లో అనమాట. ఆవిడ జర్మనీలో ఉంటుంది. ఆవిడకి ఇది చాలా పెద్ద హాబీ, కుకింగ్ అండ్ ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఇవన్నీ ఆవిడ తయారు చేసింది చూడండి, నిట్టింగ్ తోటే. ఎన్ని రకాలంటే ఆశ్చర్యం వేస్తుంది అసలు ఇవన్నీ కూడా చేయొచ్చా అని. బొమ్మల దగ్గర నుంచి తయారు చేసి అక్కడ జర్మనీలో అయితే ఈవిడ దగ్గర చాలా ఇదిగా కొనుక్కుంటారట. ఇదిగో ఏనుగు, అసలు ఎంత ఇమాజినేషన్ అండ్ కలర్ హెయిర్ బ్యాండ్స్ చూడండి పిల్లలకి. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా ఆసమ్ ఉన్నాయి. ఇవి రియల్ ఫిష్ లాగా అనిపించేటట్టు ఫిష్ ట్యాంక్లో వేశారనమాట. మెయింటెనెన్స్ ఫ్రీ, పిల్లలకి ఇష్టం ఉంటుందని. అసలు డిజైన్స్ అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఈవిడ చేసినవన్నీ గిఫ్ట్స్కి వెళ్ళిపోయాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్. Thank you.